బెడ్రూమ్ స్టోరేజ్ తక్కువగా ఉందా? అయితే ఈ సిమెంట్ బెడ్రూమ్ షెల్ఫ్ డిజైన్ మీకు బెస్ట్ ఆప్షన్. బలంగా విశాలంగా అందంగా ఉండే ఈ షెల్ఫ్ను ఎలా నిర్మించామో స్టెప్ బై స్టెప్ చూపించాము. పూర్తి పని కొలతలు ఫెన్సింగ్ చూడాలంటే మా వినోద్ హోమ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని పూర్తి వీడియోలో తప్పక చూడండి. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం బెడ్రూమ్లో నిర్మిస్తున్న సిమెంట్ సెల్ఫ్ పనిని పూర్తిగా చూడబోతున్నాం. ఈ సెల్ఫ్ బలంగా, ఎక్కువ కాలం స్ట్రాంగ్గా మరియు రోజువారీ అవసరాలకు ఉపయోగపడేలా ప్లాన్ చేసి నిర్మిస్తున్నాం. ముందుగా కస్టమర్ అవసరానికి అనుగుణంగా కొలతలు తీసుకొని మార్కింగ్ చేసాం. సెల్ఫ్ ఎత్తు, వెడల్పు, ప్రతి ఆర్ మధ్య ఉండే గ్యాప్ అన్నీ ముందుగానే నిర్ణయించుకున్నాం. అయితే ఇక్కడ మేము మేస్త్రి వాళ్ళ ముందు పైన సబ్జెక్ట్ వచ్చారు. సో సబ్జెక్ట్ పోయడం వల్ల మంచి సేఫ్టీ అయింది. ఎందుకంటే కింద సెల్ఫ్ మనం పోసినా కూడా ఎక్కువ పెట్టుకోకపోయినా పైన మాత్రం కంకరతో పోసింది కాబట్టి అది మందంగా ఉంటుంది. అక్కడ ఎక్కువ సామాన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే పిఏపి వస్తుందని చెప్పేసి అవి పెట్టుకోరు, కానీ పెట్టుకుంటే మంచిది, కొంచెం లైట్గా, ఎక్కువ పెట్టుకోకుండా. అయితే ఇది ఇందులో మిల్లు కాబట్టి కొద్దిగా చిన్నగా వచ్చింది కాబట్టి సో వాళ్ళు అక్కడ సెట్ చేసుకున్నారు. అదేవిధంగా సరైన కొలతలు తీసుకోవడం వల్ల తర్వాత పని చాలా సులభంగా అవుతుంది. మన కట్టే సరాగలకి మార్కింగ్ పూర్తయిన తర్వాత అవసరమైన చోట కటింగ్ చేసి గోడలు బలంగా పట్టుకునేలా హోల్డ్ చేసాం. ఆ తర్వాత స్టీల్ సపోర్ట్ అమర్చి ఒక్కో సెల్ఫ్ను సమంగా అమర్చాము. ప్రతి భాగం స్ట్రాంగ్గా ఉండాలా, చాలా జాగ్రత్తగా పనిచేసాం. సెల్ఫ్ అమర్చిన తర్వాత వాటికి సిమెంట్ మాలు మెత్తడం జరిగింది. అదేవిధంగా బలమైన ఫెన్సింగ్ ఇచ్చాం. అన్ని మూలలు ఒకే లెవెల్గా ఉండేలా చెక్ చేస్తూ ఎక్కడ వంకర టింకర్ లేకుండా మొత్తం సరి చేసాం. సలాగలని మంచిగా ఫినిషింగ్ రావాలంటే ప్రతి దశలో సమయం తీసుకొని పనిచేసాం. అదేవిధంగా తయారైన సిమెంట్ సెల్ఫ్లలో మనం కట్టిన ఈ సిమెంట్ ఐరన్ సలాగలు కానీ అది సిమెంట్ మెత్తనప్పుడు కానీ ప్రతి ఒక్కటి కూడా స్టాండర్డ్గా చూసుకోవాలి, కరెక్ట్గా చూసుకోవాలి. అలా చూసుకుంటే మనం పెట్టుకున్న సామాన్ కానీ గట్టిగా కానీ రోజువారీగా ఉపయోగించే వస్తువులు కానీ చాలా సులభంగా కానీ మనం అమర్చుకోవచ్చు, తీసుకోవచ్చు. అదేవిధంగా గట్టిగా ఉంటాయి. అదేవిధంగా చెక్కతో పోలిస్తే సిమెంట్ సెల్ఫ్ ఎక్కువ కాలం ఉంటుంది. అదే తేమ పురుగులు పట్టదు, ఇలాంటి సమస్యలు కూడా ఉండవు. అందుకే చాలామంది కూడా ఇలాంటి డిజైన్లు ఇష్టపడుతుంటారు. ఇంకా ఈ సెల్ఫ్కు పుట్టి పెయింటింగ్ లేదా లామినేట్ ఫినిషింగ్ ఇస్తే మరింత అందంగా అనిపిస్తుంది. మీ ఇంటి బెడ్రూమ్కు సరిపోయే విధంగా డిజైన్ కూడా మార్చుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి సిమెంట్ కబోర్డ్స్, కిచెన్ సెల్ఫ్, టీవీ యూనిట్స్, బెడ్రూమ్ డిజైన్స్ మరియు పూర్తి ఇంటి నిర్మాణ వీడియోలు మా వినోద్ హోమ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి కనుక దయచేసి మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియచేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు అందరికీ ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ఒకటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ దయచేసి. అదేవిధంగా హైప్ కూడా చేయండి మా వీడియోస్కి. సో మీరు అలా చేయడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల మా వీడియోస్కి సపోర్టు మంచిగా లభిస్తుంది. అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. త్వరలో మళ్ళీ మనకు వీడియోలో కలుద్దాం.